ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు కువైట్లో ఉన్న రాజారెడ్డి అన్న ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నారండి. రమణ మహర్షి ట్రస్ట్లో అయితే 100 మంది వృద్ధులు ఉంటారు, వృద్ధులు వికలాంగులు, వారందరి కోసం చికెను ముద్ద పప్పు అయితే చేశానండి. అన్న అయితే బిర్యానీ అన్న కలర్ రైస్ అన్న నీ ఆప్షన్ అమ్మ నువ్వు ఏమన్నా చేసుకొని నేను అమౌంట్ అయితే వేస్తానన్నాడు. కానీ ఇక్కడ మా ప్రాంతంలో ఇష్టంగా తినేది రాగి ముద్ద చికెన్ కర్రీ అండి. దేనికన్నా కానీ పప్పు ఇంకా చికెన్ కర్రీ కూడా, అంటే నాన్ వెజ్ ఉండేవాళ్ళు వాళ్ళు ఇష్టంగా తినేది పెడితేనే వాళ్ళు మనస్ఫూర్తిగా తింటారన్నమాట. నేను అదే చెప్పాను, సరే అమ్మా నీ ఇష్టం ఏదైనా చెయ్యి అన్నాడు. ఈ ఫుడ్ డొనేషన్ ఎందుకు చేస్తున్నాడు అంటే అన్న కూతురు పుట్టినరోజు, అందుకోసం అయితే చేస్తున్నాడు. అన్న కూతురు పుట్టినరోజుకి కొంతమంది చెల్లెళ్ళు అయితే తనకి గిఫ్ట్గా ఇచ్చిన మనీతో ఈ ఫుడ్ డొనేషన్ కార్యక్రమం అయితే చేస్తున్నారండి. ఎవరు ఇస్తున్నారంటే లాస్యా కలెక్షన్ ఫ్యామిలీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన లాస్యా కలెక్షన్ తరపున నా ముద్దులు కూతురు బృందా కొరకు నా ప్రాణ సమానమైన చెల్లెళ్ళందరూ ఎంతో ప్రేమతో బహుమతి గిఫ్ట్ కోసం డబ్బులు పంపించారు. మీ అందరి ప్రేమకు ఆప్యాయతకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీరు పంపించిన ఆశీర్వాదపూర్వకమైన మనీలో కొంత భాగం పాపకి ఒక చక్కటి డ్రెస్ తీసుకున్నాను. అలాగే మిగిలిన అమౌంట్ను కేవలం నా దగ్గరే ఉంచుకోకుండా దానికి నా వంతు మరికొంత అమౌంట్ను కలిపి ఒక మంచి కార్యక్రమం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు ఆ డబ్బులతో అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా నిర్వహిస్తున్నాను. పాపపై చూపించిన ప్రేమను ఇలాగే 10 మంది ఆకలి తీర్చే అన్నదానం మార్చే ఈ గొప్ప సత్కార్యంలో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన నా ప్రియమైన చెల్లెళ్ళు రాధిక, విజయలక్ష్మి, సంధ్యారాణి, రజని, రోజా, కవిత, పావని, సత్య, సుభాషిణి, సంతోషిని, గీతా, మహాలక్ష్మి, శివపార్వతి, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నదానం మహాదానం అంటారు. నా కూతురు బృందాను దీవించి ఇంత మంచి కార్యక్రమానికి కారణమైన మన లాస్యా కలెక్షన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ నా జీవితంలో ఉండటం నేను చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సిస్టర్స్ అనైతే అన్న చెప్పాడు. నా తరపున కూడా మా తోటి సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతామండి. దగ్గరికి రా చూసి 50 ముద్దలు ఉంటాయండి, రాగి ముద్దలు. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి పప్పు చేశాను. దాంతోపాటు 25 కేజీల చికెన్ చేశానండి. చికెన్ గ్రేవీ చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి మేము బయలుదేరే టైము మార్నింగ్ 7:30 అండి. 8 కల్లా నేను కేజీఎఫ్కి అయితే వెళ్ళిపోవాలి, వస్తానని చెప్పాను. 8:30 కల్లా వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేయాలండి. అంటే వయసు మీద పడిన వాళ్ళకి భోజనమే కదా ఆధారం, ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా వయసులో ఉన్న వాళ్ళకైతే కూడా కొంచెం లేటుగా పెట్టచ్చు, వీళ్ళకైతే తొందరగా పెట్టేయాలి. చిన్నపిల్లలతో సమానం అన్నమాట. నేను ఈ టైం కల్లా ఎలా ప్రిపేర్ చేసుకోగలిగాను అంటే నేను 3:30కి అయితే లేచాను. వంటకు కావాల్సిన అవన్నీ సమకూర్చుకున్నాను. మా మరిది మీకు కూడా తెలుసు, చాలా వీడియోస్లో ఉంటాడు, గణేష్ శ్రీ సాయి గణేష్ క్యాటరింగ్ అనేసి కూడా తను నడుపుతాడనమాట. ఇలా చేయాలి గణేష్, మరీ ఎక్కువ ముద్దలు నేను కలకలేను, నువ్వు నాకు సాయంగా రావాలంటే తను కూడా 4 గంటలకైతే వచ్చేసాడు. తనతో పాటు మా అన్న కూడా వచ్చాడండి, దశన్న. ఇంకా అంతా కలిసి ఇలా వంట అయితే ప్రిపేర్ చేసేసాము. నేను వాళ్ళకి హెల్పర్ అన్న ఏదైనా బిర్యానీ కలర్ రైస్ ఏదైనా చేసుకోమ్మా అన్నాడు. కానీ ఆ వృద్ధాశ్రమం వాళ్ళు చెప్పింది ఏమంటే మాకు ముద్దే కావాలన్నారు. మా ప్రాంతంలో కూడా ముద్దను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ముద్దే చేశానన్నమాట. ఇలా ముగ్గురం కలిసి ముద్దలు పట్టేది, ఇంక నేను వాళ్ళకి హెల్పింగ్ చేసేది. ఇంకా నాకు సరిగా ఆ వాళ్ళకి వీడియో తీసే కూడా మనిషి లేదన్నమాట. లేదా పూర్తిగా అంతా వీడియో అయితే తీసుకుంటాను. ఆ వీడియోను నేనే తీసుకోవాలి, వంట నేనే చేయాలి. ఇలా హడావిడిగా తొందరగా వెళ్ళిపోవాలనేసి చేశానండి. ముద్ద, చికెన్ కర్రీ, పప్పు అయితే తీసి ఆటోలో అయితే పెట్టుకునేసాము. ఇంకా మేము 8 కల్లా వెళ్ళిపోవాలి, ఇంకాస్త లేట్ అయింది. తీసి ఆటోలో అయితే పెట్టుకున్నామండి. ఇంకా వెళ్ళిపోవడమే. పోతా ఆటోలో వీడియో తీసుకునేదానికైతే కుదరదు, ఎందుకంటే డబడమని సౌండ్. కేజీఎఫ్కి అయితే వెళ్తాము, కోలార్ గోల్డ్ ఫీల్డ్కి వెళ్తున్నాము. ఫైనల్గా ఆశ్రమానికి అయితే వచ్చేసామండి. ఇంకా అన్న వాళ్ళే తీసుకుపోతాండారు లోపలికి, ఎత్తుకుపోతాను.
వచ్చేసరికి అవ్వాతాతలు అయితే ఎదురు చూస్తూ ఉండరు. కొంచెం లేట్ అయిపోయింది రావడము. அப்படின்றவங்களுக்கு பிறந்த நாள். அதனால் அவங்க ஒன்று விட்ட அத்தை அன்னதானம் பண்ணுறாங்க. பிருந்தாவுக்கு இறைவனோட ஆசீர்வாதம் பரிபூர்ணமாக கிடைக்கணும். அவங்க குடும்பத்துக்கு நல்ல ஆரோக்கியம் ஐஸ்வர்யம் பெருகணும். இன்னும் அவங்க மனசுக்குள்ளே என்ன நினச்சிருந்தாலும் அதெல்லாம் நிறைவேறணும் அப்படின்னு நாம் இப்போ எல்லாரும் பிரார்த்தனை பண்ண போகிறோம். ஹாப்பி பர்த்டே டு யூ, ஹாப்பி பர்த்டே டு யூ, హ్యాపీ బర్త్డే బృందా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాం దేగచ పార్వతి అన్నదాత్కో సుఖీ భవ సర్వజనంగో సుఖ్న భవతి సమస్త సన్మంగళాని భవతి శ్రీకృష్ణ అర్పణమస్తే. అన్నదాత్కో సుఖీ భవ, అన్నదాత్కో సుఖీ భవ, అన్నదాత్కో సుఖీ భవ. ఇలా మన బృందా పాపకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు అందరూ కలిసి. తర్వాత వడ్డించడం అయితే మొదలు పెట్టానండి. 135 ముద్దలైతే చేసుకున్నాను, రాగి ముద్దలు. దాంతోపాటు 25 కేజీల చికెన్ గ్రేవీ అయితే చేసుకున్నాను. ఇంకా 4 కట్ల కూరాకు తెచ్చి పప్పు అయితే కూరాకు పప్పు చేసుకున్నానండి. అందులో కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అన్నీ ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్ళాను. ఇంకా ఒకటి ఏమంటే సంగటి అరగని వాళ్ళు కొందరు ఉన్నారంట. నాకు ఆ విషయం తెలీదు, వాళ్ళు చెప్పలేదు. ముద్దే తెమ్మని చెప్పి, ఇంకేం వద్దు, రైస్ వద్దు, మాకు తిని తిని అలసిపోయినాం, రైస్ మాకు ముద్దే కావాలి అని చెప్పినారు. అందుకు ముద్ద మాత్రం చేసుకోపోయింటి, లేదా నేను రైస్ కూడా చేసి తీసుకెళ్లేదాన్ని. అక్కడికి వెళ్ళడానికి అలా చెప్తే మళ్ళీ హోటల్కి పంపించి ఇంకా 6 మంది అయితే వాళ్ళు తినరంట, సంగటి అరగదు అనేసి వాళ్ళకి ఇడ్లీ అయితే తెచ్చిచ్చానమాట. అందరూ కూడా చాలా బాగుంది సంగటి, చికెన్ గ్రేవీ చాలా చెప్పారు. ఇక్కడ దాదాపుగా మనకు ఒక 50 మెంబర్స్ పైన కనిపిస్తారు. ఇంకా చాలామంది మంచానికే పరిమితమైన వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఇంకా వికలాంగులు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకందరికీ బెడ్లు, హాళ్ళు ఉంటాయి. మన ముందు వీడియోలో కూడా కొన్ని బెడ్లు వీడియో అయితే తీసుకున్నాను నేను. వాళ్ళందరికీ కూడా మనం ఫుడ్ తీసుకెళ్తానే ఇంకా 3 పార్సిల్ అయితే చేస్తారనమాట. ఇంకా వేరే వేరే బకెట్లకి వాళ్ళు ఉండే చోటుకి అక్కడికే తీసుకుపోయి పెట్టేకి, అక్కడికి వెళ్తానే జనాలు అయితే ఉంటారు, వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళకైతే పెట్టేస్తారు. ఇంకా ఇష్టమైన ఫుడ్ వచ్చింది అంటే ఇంకా తీసి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. నైట్కి కూడా మాకు ఇదే కావాలి, సంగటే కావాలి, చికెనే కావాలని క్యారియర్లో పెట్టుకునే వాళ్ళు అయితే ఉన్నారండి. ఇట్లా అందరికీ పెట్టి ఇంకా రాజారెడ్డి అన్న గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. అన్న మంచి మనసు చాలా మందికి తెలుసు, మన సిస్టర్కి అందరికీ కూడా తెలుసు అనుకోండి. అన్న ఇయర్లీ అయితే ఫుడ్ డొనేషన్ చేస్తాడండి. ఇక్కడే కాదు చాలా చోట్ల చేస్తాడు. ఇంకా క్లాతింగ్ చేస్తాడు, అంటే పంచిపెడతారు, బెడ్షీట్లు పంచిపెట్టడము, శారీలు పంచిపెట్టడము. ఇట్లా నేను ఒకటే కాదు, ఇంకా తిరుపతిలో తన ఫ్రెండ్స్ ఉన్నారు, రాయచోట్లో తన ఫ్రెండ్స్ ఉన్నారు. అందరికీ కూడా ఈ అవకాశం ఇస్తాడనమాట. అందులో ఇది నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇందులో నేను పాలు పంచుకున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు రాజారెడ్డి అన్నయ్యకి ధన్యవాదాలు. అన్నయ్యతో పాటు ఇంకా మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన ఇంట్లో శుభకార్యాలని ఉన్న వాళ్ళతో కాకుండా ఇలా ఆకలితో ఉన్న వాళ్ళతో పంచుకుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా మంచివి, చాలా పవర్ఫుల్ అన్నమాట. అందరూ చెప్పారు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కష్ట ఐశ్వర్యాలు ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని. నేను కొన్ని వీడియోసే గ్యాదర్ చేశానండి. ఇంకా చాలా మంది చెప్పారు నాకు అట్లా అని చెప్పి. ఇదంతా రాజారెడ్డి రాజారెడ్డి అన్నకి
ఈడన్నా నేను చెప్పాను కదా లేని వాళ్ళకి అలా తీసుకెళ్తున్నారన్నమాట. ఇంకా సరిగా మెయిన్ పని చేయని వాళ్ళకందరికీ అక్కడే పెట్టేస్తారనమాట తీసుకెళ్ళి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అనాథలేనండి. రోడ్డు మీద పిచ్చి వాళ్ళగా తిరుగుతా ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదులుతారు. పిల్లలు చూసుకోకుండా వదిలేస్తారు చూడండి, వాళ్ళు ఇక్కడికి పూర్తిగా పిల్లలు లేని వాళ్ళని కూడా ఇక్కడ వదిలేస్తారండి. ఊర్లో ఎవరైనా గ్రామస్తులు ఉంటారు కదా అలా. ఇంకా వికలాంగులు ఉంటారు, వాళ్ళకి వేరే ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, వాళ్ళని చూడకుండా వదిలేస్తారు. ఇలా అందరూ అనాథలే, ఎవరు లేని ఉంటారండి. రాజారెడ్డి అనే అన్న పెట్టించినది. రాజారెడ్డి అన్న ధనము ధాన్యము విద్య బుద్ధి జ్ఞానం విజయములు తీసుకొచ్చి అవ్వాతాతలకు అందరికీ అయితే పెట్టేశామండి. మేమైతే సంగటి ముద్ద మేడం చెప్పింది ఇక్కడ ఇష్టంగా తినేది ముద్ద చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటారు, పప్పు అయినా సరే ముద్దని ఇష్టపడతారు అని అట్లే చేసుకొని వచ్చి పెడితే చాలా హ్యాపీగా అవ్వాతాతలందరూ అయితే చాలా హ్యాపీగా తినరి. మేడం మాటల్లో చెప్తుంది. హలో, నమస్కారం అండి. నా పేరు సులోచన. ఈరోజు చాలా స్పెషల్ టిఫిన్, మంచి హై ప్రోటీన్ ఫుడ్ ఇచ్చారు మానస గారు. రాజారెడ్డి కువైట్లో ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా తృప్తిగా భోంచేశారు. తినకుండా ఉండే వాళ్ళకి ఒక 10 మందికి ముద్ద కూరచ్చారు. మళ్ళీ ముద్ద తినకుండా ఉండే వాళ్ళకి మళ్ళీ ఇడ్లీ టిఫిన్ తెచ్చిచ్చారు. చాలా తృప్తిగా తిన్నారు అందరూ. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ అని. థ్యాంక్ యూ మేడం.